ఇలా కటింగ్ చేసుకోవాలి. షేప్ చూడండి ఎంత చక్కగా ఉందో. షేప్. షేపులు ఇలా ఉండాలి. అప్పుడే మీకు చక్కగా కూర్చునేది. సరి చేసుకోవాలి. అప్పుడు అసలు కాలర్ బ్రహ్మాండంగా ఉంటది. రౌండ్‌గా నీట్‌గా. హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. ఇది బాగా హైట్ ఉన్న వ్యక్తి, లావుగా కూడా ఉన్న వ్యక్తికి. ఇలాంటివి మనకి చాలా కష్టంగా కటింగ్ అవుతా ఉంటాయి. క్లాత్ ఏమో 160 ఉంటది. సైజులేమో పొడవు ఉంటది, లూజు ఎక్కువ ఉంటది. ఇలాంటివి కటింగ్ చేయడంలో మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఇలాంటివి వస్తే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోగలరు. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కటింగ్ గురించి ఒక మంచి అవగాహన దొరుకుతుంది. పదండి ఇక మనం లేట్ చేయకుండా కటింగ్‌లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్. మొదట మనం ఇది లెనిన్ షర్ట్ అన్నమాట. లెనిన్ క్లాతులు కదా. మొదట మనం దీన్ని గంజిలో ఆరేసాం, షింక్ చేసాం గంజిలో. తర్వాత ఐరన్ బాక్స్ మీద కూడా మళ్ళీ సాఫ్ట్గా రుద్దుకున్నాం. మనం ఈ అంచు కూడా తీసేసాను. ఈ అంచు తీసేసుకోవాలి. కాజా పట్టీ కోసం ఒక పావు ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. మనం మార్కింగ్ వేసేది గుండీ ఫ్రంట్ మీద, బటన్స్ వచ్చే ఫ్రంట్ మీద మనం మార్కింగ్ వేస్తాం. అంటే పైది బటన్స్ ఫ్రంట్, ఇది కిందది కాజాలు వచ్చే ఫ్రంట్. అప్పుడు మనం కాజాల కోసం ఇక్కడ పట్టీ కోసం ఒక పావు ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. గుండీల పట్టీ కంటే ఒక పావు ఇంచి కాజాలది ఎక్కువ ఉండాలి. మొదట మనం కింద 2 మార్కింగ్ వేసుకుందాం. కింద 2 మార్కింగ్ వేయాలి. ఇది యాపిల్ కట్ షర్ట్. మన క్రాస్ కటింగ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటే చాలు. ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇది ఇంచు పావు వెడల్పు స్కేలు. ఇక్కడ ఇంకొక పావు ఇంచు ఎక్కువ పెట్టుకొని ఇంచున్నర వచ్చేలాగా. ఇంచున్నర పెడితే ఏమైంది, గుండీలు పట్టి 3/4 ఇంచు సైజ్ వచ్చింది. 3/4 ఇంచు సైజ్ వస్తుంది. కాజాలు పట్టి మనం ఇంచు పావు వేస్తాం. అప్పుడు సరిపోతుంది. మనం పట్టీలు వేసేదాన్ని బట్టి ఇక్కడ క్లాత్ పెట్టుకోవాలి. ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి 648. ఈయన 4 షర్ట్లు. బాగా పొట్ట ఉన్నటువంటి సైజ్ ఇది 46 సైజు. 46 సైజు షర్ట్. ఈ సైజులు మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా బాగా పొట్ట ఉండి హెవీగా ఉంటే షర్ట్ బిట్టు కూడా మనకు సరిపోదు. జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. పొడవు ఏంది 30 ఉంది. 30 ప్లస్ పైన మనకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి 30.5 పెడదాం. ఇక్కడ కింద మనం ఖర్చు వదిలేసాం. ఇక్కడ నుంచి తయారు 30.5 పెడితే పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పోతే తయారు మనకు 30 వస్తుంది. ఇది 30.5 మీద మార్కింగ్. తర్వాత 16.5, 17 మీద ఒక మార్కింగ్, పొట్ట మార్కింగ్ వేసుకుందాం. 17 మీద వేసాను. బాగా హైట్ ఉంది కదా, 17 మీద వేసాను. తర్వాత ఛాతీ వచ్చేసి 46. 46లో 4వ వంతు వచ్చేసి 11.5 వచ్చింది. అయితే మనం ఈయనకి అంత సంఖ డౌన్ చేయకూడదు. మనం దీనికి పావు తక్కువ 10 డౌన్ చేద్దాం. ఇది లెనిన్ షర్ట్. ఈ సంఖ కుట్టేటప్పుడు బాగా సాగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి తక్కువ పెట్టుకోవాలి. సంఖ ఎక్కువ డౌన్ చేస్తే మీరు సంఖ బాగా డౌన్ అయిపోయి పొట్ట కాడికి వెళ్ళిపోయింది. అందుకని మీరు అలా అంత డౌన్ చేయకూడదు. గమనించి డౌన్ చేసుకోవాలి. సంఖ కట్ అయినాక ఇది కుట్టేటప్పుడు సాగిద్ది. అందుకోసం మనం వీటికి తక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకుంటే కుట్టినాక సాగి బాగా ఎక్కువ అవుతుంది. అదే మీరు కటింగ్ లోనే ఎక్కువ పెడితే కుట్టినాక ఇంకా ఎక్కువ అయిపోయి లొడంగం అయిపోయింది. అందుకోసం దీనికి నేను 9.5 పెడతాను. 9.5 పెట్టుకున్నా చాలు. క్లాత్ ఏంటంటే ఇది సాగే క్లాత్లే. లెనిన్లు సాగుతాయి. ఇప్పుడు మనం గంజి వేసున్నాం, తర్వాత మళ్ళీ సాగుతుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్ చేయడానికి 9.5లో 4వ భాగం పెట్టాలి. 2.5కి ఒక పాయింట్ తక్కువ వచ్చింది. 2.5కి ఒక పాయింట్ తక్కువ. ఇవన్నీ స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకుందాం. ఇది మనకి మెడకి సరిపోతుంది. 2.5 పాయింట్ ఉంది కాబట్టి ఇది మెడకి సరిపోతుంది. ఇటు వచ్చేసి దీని కాలర్ వచ్చేసి 18 ఉంది. దీని కాలర్ వచ్చేసి 18 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ 3.5 పెడదాం.
3.5 తయారవుతుంది, సరిపోతుంది. సాగే క్లాతులకి కొంచెం తక్కువే పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 19, 19లో సగం 9.5, ఇది 9.5, ఇది ఖర్చు. మళ్ళీ ఇక్కడ ఛాతీలో 4వ వంతు పెట్టుకోవాలి, 11, 11.5. ఛాతీలో 4వ వంతు 11.5 ప్లస్ ఈయనకి 2.5 వరకు పెడదాం. కొంచెం హెవీ సైజు వాళ్ళు కొంచెం ఫ్రీగా వాడతారు కదా, 2.5 పెడదాం. 2.5. పొట్ట వచ్చేసి 48.5 ఉంది. 48.5 పొట్ట. 48కి 4వ వంతు వచ్చేసి 12. హాఫ్ ఇంచ్కి కూడా మనం అప్పుడు 12 పాయింట్ పెట్టుకోవాలి. 4వ వంతు వచ్చేసి 12 పాయింట్. ఇక్కడ 2 అంగుళాలు పెంచుకుందాం ఎక్స్ట్రా. సీట్ వచ్చేసి ఈయన సీట్ వచ్చేసి మళ్ళీ 45 ఉంది. ఈయన సీటు 45 ఉంది. సీటు తక్కువ ఉంది, ఛాతీ ఎక్కువ ఉంది, పొట్ట ఎక్కువ ఉంది. సీటు 45 కదా, సీట్ మెజర్మెంట్ కింద నుంచి పైకి 2.5-3 అంగుళాల మీద వేసుకోవాలి. 45 అంటే 4వ వంతు 11.5. ఇక్కడ నుంచి మళ్ళీ ఈయనకి 2 అంగుళాలు పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఎదర్ ఛాతీ వచ్చేసి ఈయనకి 9.5 ఉంది. ఇది 9.5, ఇది ఖర్చు. ఇప్పుడు మనం ఇవన్నీ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ కి ఎక్కడ ఏ షేప్ కలుస్తుందా అనేది స్కేల్స్ సెట్ చేసుకోవాలి. మన కాడ స్కేల్ సెట్ ఉండాలి, టూల్స్ కంపల్సరీ ఉండాలి మన కాడ. ప్రతిదీ మన షేపులు మ్యాచ్ చేయాలి. షేపులు మ్యాచ్ చేయకుండా మనం 1-2 స్కేళ్లతో మేనేజ్ చేస్తే కొంచెం ఏదైనా కానివ్వండి ఇబ్బందికరంగానే ఉంటది. ఈయనకి చూడండి, ఇక్కడ పొట్ట బాగా పెరిగింది, సీటు తగ్గుతుంది, మధ్యలో లూజ్ ఉంది, కింద లాక్కుంటుంది. అందుకోసం మనం దీనికి ఏం చేద్దాం, కొంచెం సీటు కాడ కొద్దిగా లూజ్ పెంచుకుందాం, ఎందుకంటే లాక్కోకుండా ఉంటది, సీటు కాడ సన్నం అవ్వకుండా ఉంటది. ఇప్పుడు మనం ఇవన్నీ రౌండ్ మార్కింగ్ పెట్టుకుందాం. ఇది మెడ రౌండ్, చక్కగా ఉండాలి రౌండ్ షేపులు. వీటికి కొంచెం తేల్చేసేలాగానే పెట్టుకుందాం, ఎందుకంటే లొడంగాలు అవుతాయి. కింద క్రాస్ కటింగ్ వేద్దాం. ఈయనకి పొట్ట ఉంది కాబట్టి మీడియం క్రాస్ కటింగ్ పెడదాం. అది ఇప్పుడు పాకెట్ కి మార్కింగ్ వేసుకుందాం. పాకెట్ వచ్చేసి 8 మీద డౌన్ చేద్దాం. ఇటు నుంచి 2.5, పాకెట్ వచ్చేసి 5.5 పెడదాం. సైజుల్ని బట్టి పాకెట్ వేయాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. ఇది చూడండి ఎలా ఉందో షేప్ పొట్టకాడ పెరిగింది. కింద మనం కొంచెం లూజ్ చేసాం కావాలని, ఎందుకంటే లాక్కోకుండా సన్నం చేయకుండా. మనం అన్ని కటింగ్ లో తెలుసుకొని కటింగ్ చేసుకోవాలి ఒక ప్లాన్ గా. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం ఎంత పెంచుతామో దాంట్లో సగం పెట్టుకొని సంకరౌండ్ కొలుసుకోవాలి. ఇది 12 వచ్చిందంటే 12.5 మనం కటింగ్ చేసుకోవాలి. ఇది 12 వచ్చింది, చేతి సంఖ 12.5 రావాలి. చూడండి, ఇక్కడ బ్యాక్ రాదు. ఇక్కడ ఒక చెయ్యి తీసుకుందాం. ఇక్కడ ఒక చెయ్యి తీసుకుంటే సైడ్ లో మనం ఇంకో చెయ్యి, తర్వాత మనం ముక్కు ఉండదు. అందుకని మనం ఒక ప్లాన్ గా కటింగ్ చేసుకోవాలి. ఇది 12.5 కొంచెం తగ్గింది కదా, ఇంకొంచెం ఒక పాయింట్ పెంచుకుందాం. ఇది ఇంత ఉండాలి, ఉంటేనే సంఖ వాళ్ళకి ఫ్రీగా ఉంటది. సంఖలు ఫ్రీ చేయాలి, సంఖలు ఫిట్ అవ్వకూడదు. ఇలా క్రాస్ వేసినప్పుడు ఎల్బెండ్ స్కేల్ వాడుకోండి. ఎల్బెండ్ స్కేల్ వాడకపోతే మీకు బ్యాలెన్స్ అనేది మీకు అర్థం కాదు.
అర్థమైన వాళ్ళు మామూలు ఇలా వేసుకోవచ్చు, అర్థమైన వాళ్ళు అందరికీ అర్థం కాదు కదా, దానికి మీరు ఎల్బెండ్ వాడుకోండి. చేయి పొడవు 25. ఇక్కడ నేను 2 పావు కప్స్ వేస్తాను, ఇది ఖర్చు కోసం. ఇక్కడ కప్స్ వచ్చేసి 10 పావు, 10 పావులో సగం 5 పాయింట్, ఇది సింగిల్ ఫిల్టర్ కి మార్జిన్ కి. ఇప్పుడు ఇక్కడ సంకడం చేయడానికి ఛాతీలో నుంచి 8వ వంతు తీసుకున్నాం. ఛాతీ వచ్చేసి 46 కదా, 11.5 4వ వంతు, పావు తక్కువ 6 8వ వంతు, పావు తక్కువ 6. అండకాడ లూజ్ వచ్చేసి 17, 17 అంటే 8.5 సగము, ఇది ఖర్చు. ఇక్కడ నుంచి ముందు ఇక్కడ స్ట్రైట్ మార్క్ వేసుకొని బైసిప్స్ కాడ నుంచి ఇలా షేప్ పెట్టుకుంటే ఇక్కడ కొంచెం స్లిమ్ అయితే ఇక్కడ సంక ఫ్రీ అయింది. షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ కొడదాం. షేప్ కొట్టడానికి లెక్కలు ఉన్నాయని చెప్పాను. మీరు మొదట లెక్కలు అలవాటు చేసుకోండి, తర్వాత మీకు అర్థమైనాక ఇలా కటింగ్ చేసుకోవాలి. మొదట్లో మీరు లెక్కలతో కటింగ్ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమైపోయి తర్వాత ఇంకా ఇలా కటింగ్ చేసుకోవచ్చు. ఈ గుంట అనేది చక్కగా కొట్టాలి. గుంట కొట్టకపోతే చేతులు కూర్చోవు, చేతులు మెలికలు వచ్చేస్తాయి. బ్యాగ్ని కూడా ఇలా సరి చేసుకోవాలి. సంఖలోకి వెళ్ళేటప్పుడు షేప్ ఇలా ఉండాలి. షేప్ అలా ఉంటేనే మీకు చక్కగా కూర్చునేది. చాక్ పట్టి మార్కింగ్ వేసుకుందాం. 5.5 ఓపెన్ పెడదాం. మనకి ఎంత సైజు ఉన్నా ముందు క్లాత్ ఉంటే భయం ఉండదు. క్లాత్ తక్కువ ఉంటే మనం భయపడుతూ కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ తగ్గిద్దోనని. అది తగ్గితే ఏం చేయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మనం తగ్గిన ఒక ప్లాన్గా కటింగ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కొంచెం తగ్గించుకుందాం. క్లాత్ అనేది మనం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు, ఎందుకంటే మనకి ఇంకా కచ్చాకి కావాలి. ఇది సరిపోతుంది. ఇంకా కింద మనం 1/2 ఇంచి తగ్గించే పెడదాం. 3/4 ఇంచి లేపేయచ్చు, ఈయన పొట్ట ఉంది కాబట్టి. సైడ్లో లూజులో 3/4 ఇంచి బ్యాక్ తక్కువ ఉండాలి. లూజులో 3/4 ఇంచి బ్యాక్ తక్కువ ఉండాలి. పొడవులో కూడా ఇప్పుడు దీనికి 3/4 ఇంచి తగ్గియచ్చు, ఎందుకంటే పొట్ట ఉంది కదా. పొట్టని బట్టి మనం పొడవు తగ్గిస్తూ ఉండాలి బ్యాక్. అప్పుడు పొడవుని బట్టి ఎందుకు తగ్గియాలంటే ఫ్రంట్లో పొట్ట ఉంది కదా, రౌండ్లో లెంత్ పెరిగిద్ది. వెనక ఏముండదు, గుంటే ఉంటది. పైన మనం చిన్నర డౌన్ చేద్దాం. 19లో సగం 9.5, ఇది ఖర్చు. మొదట మనం మార్కింగ్ వేసుకొని అన్ని సరి చేసుకొని కటింగ్ చేసుకో. ఇక్కడ ఒక 1/4 ఇంచిని వాల్చాలి వీపు సెంటర్లో నుంచి. తర్వాత అయినా కొంచెం బయటికే తేల్చేద్దాం, ఎందుకంటే పట్టుకోకుండా ఉంటుంది వీపు. ఇది ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ లో పొట్ట ఉంది కాబట్టి కుండలాగా బయటికి పెంచాం. బ్యాక్ లో మాత్రం మనం లైట్ గా షేప్ ఇవ్వాలి. బ్యాక్ లో వచ్చేసి లైట్ గా షేప్ ఇవ్వాలి ఇలా. అది మీరు ఒక కామెంట్ రాయండి, ఎప్పుడన్నా మీకు ఇలాంటి భారీ సైజులు తగలడం జరిగిందా, ఇబ్బందికరంగా కటింగ్ లో ఇబ్బంది పడడం జరిగిందా అనేది. మీరు వీడియో చూసేవాళ్ళు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ లో తెలియజేయండి.
కటింగ్ చక్కగా చేయాలి ఫ్రెండ్స్. చక్కగా చేస్తే అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ 2 సంకలు ఇలా పట్టుకొని చూద్దాం. ఫ్రంట్ సంక బాగా రౌండ్ వచ్చింది కాబట్టి ఫ్రంటే పెరిగిద్ది. చూడండి ఫ్రంట్ పావించి పెరిగింది. ఫ్రంట్ సంక పావించి ఎక్కువ ఉంది బ్యాక్ కంటే. అది మనం షోల్డర్ లో చెప్తాం దాని వివరం. అలా కొలుసుకుంటే మన షోల్డర్ ఎలా తీయాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సెంటర్ పాయింట్ మనకు అర్థమైపోతుంది. ఇలా కటింగ్ చేసుకోవాలి. షేప్ చూడండి ఎంత చక్కగా ఉందో. షేప్ షేపులు ఇలా ఉండాలి. అప్పుడే మీకు చక్కగా కూర్చునేది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీసుకుందాం. చూడండి మన క్లాత్ చాలా తక్కువ ఉంది. జాగ్రత్తగా కుట్టాలి. ఇది సైజులు పెరిగితే క్లాత్ ఉండదు. మనం కుట్టాలంటే ఇబ్బంది పడతాం. ఎంత తీసేద్దాం. పావించి మన కింద తగ్గింది, బ్యాక్ తగ్గింది కదా. ఈ పావించి బ్యాక్ ఇచ్చేద్దాం. బ్యాక్ వదిలి ఇక్కడ నుంచి లెక్కేసుకుందాం. మనకి ఇది ఎంత వచ్చింది? పావు తక్కువ 6, 8వ వంతు. 46లో 8వ వంతు పావు తక్కువ 6. పావు తక్కువ 6 ప్లస్ మనకు 2 వైపుల ఖర్చుతోటి 6.5. ఈయనకి షోల్డర్ వచ్చేసి 6.5 వస్తుంది. ఇంత వేయాలి ఈయనకి. ఇంత వేస్తేనే ఈయన కూర్చునేది. ఈయన గుంట వచ్చేసి దాదాపు 2.5 పెట్టొచ్చు. ఇక్కడ నుంచి ఈయనకు ఫ్రంట్ లో 3.5 పెట్టాం. బ్యాక్ లో షోల్డర్ లో 3.5 పెట్టాలి. షోల్డర్ పొడవు 19. ఇది ఖర్చు. ఇక్కడ ఇది 19. ఇది ఖర్చు. ఇంకొక పావు ఇంచు ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ పాయింట్ తక్కువ 7 వస్తే ఇందులో నుంచి ఈయనకి 2.5 మైనస్ చేయాలి, డౌన్ చేయాలి. ఇక్కడ నుంచి డౌనింగ్ 2.5. ఎందుకంటే సైజుని బట్టి మనం అంతా కొట్టాలి. సైజుకి తగినంత షోల్డర్ పెట్టాలి. షోల్డర్ అనేది మనిషిని బట్టి ఉండాలి. బాగా సైజు పెరిగితే షోల్డర్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి. భారీ సైజు వాళ్ళకి షోల్డర్ కూడా భారీగానే ఉండాలి. చాలా మంది అలా కటింగ్ చేసుకోకనే ఇబ్బంది పడతా ఉంటారు. షోల్డర్ని ఎత్తు పెరిగే కొద్దీ ఇక్కడ పెంచుకుంటూ ఉండాలి. ఇక్కడ పావు ఇంచి వదిలేసి సెంటర్ చేస్తున్నా చూడండి. పావు ఇంచి ఇక్కడ వదిలేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ తగ్గింది కదా సంకరంలో. పావు ఇంచి వదిలేస్తున్నా. అది మనం ఇక్కడికి కటింగ్ చేయాలి. పొట్ట ఉంది కదా, గుంట అనేది పెరగాలి. పొట్ట ఉన్న వాళ్ళ గుంట పెరిగితే ఏమైంది? చక్కగా కూర్చుంటది. కాలర్ 18 కాలర్కి షోల్డర్ లో గుంట కూడా బాగా వచ్చింది. సైజు సరిపోవాలి. షోల్డర్ పెరిగింది, గుంట పెరిగింది. అప్పుడు 18 కాలర్కి ఇది కూడా సరిపోతుంది. చూడండి ఇప్పుడు సెట్ చేసుకుందాం మొత్తం. ఇలా చూసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువైంది సైడ్ లో. మనం ఆ పాయింట్ ఎటు తగ్గియాలనేది కూడా మనం చూసుకోవాలి. ఇలా వాల్చి ఎటు తగ్గియాల్సి వస్తుంది? ఇటే తగ్గియాల్సి వస్తుంది. ఆ పాయింట్ ని కూడా మనం
గుంట రౌండ్ వైపే తీసేద్దాం. అది ఇప్పుడు మన లెక్కకి సరిపోయింది. చూడండి, ఇది ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి మెడ రౌండ్ ఎలా ఉందో. కాలర్ కుట్టినాక కూడా ఇలాగే ఉంటుంది రౌండ్గా. ఇవన్నీ సెట్ అయిపోయినాయి. సెంటర్ పాయింట్ వచ్చింది. ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది. గుంట 18కి సరిపడా గుంట కనబడుతుంది. 18 కాలర్కి సరిపడా గుంట ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ ని సరి చేయొచ్చు మనం. ఎందుకు? రౌండ్ కోసం. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇలా పెట్టి కటింగ్ చేస్తా చూడండి. ఈ రౌండ్ ని కూడా మనం ఇలా సరి చేసుకోవాలి. అప్పుడు అసలు కాలర్ బ్రహ్మాండంగా ఉంటది. రౌండ్గా నీట్గా ఉంటది చుట్టినాక. ఇలా గనక రౌండ్ షేప్ మీరు చూడండి. ఇది ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి ప్రతిదీ. అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా ఉంటది. షోల్డర్ తగినంత ఉంది. షోల్డర్ తగినంత వేసాం. సైజుకి ఎంత కావాలో అంత. ఆ సైజు ప్రకారంగా ఎంత వస్తే అంత. మన ఇష్టం వచ్చిందంత వేయడం కాదు. షోల్డర్ సైజు ఉంది ఎంత, దానికి ఎంత వచ్చిందో అంత. అది అలా వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని అనుకుంటా. హెవీ సైజు షర్టు. పొట్ట ఉంది 46 సైజు, 48.5 పొట్ట. మనం 45 సీట్ ఉంటే మనం 46 చేసాం. దీన్ని కూడా ఇలా తెలుసుకొని మనం ప్రతిదీ కటింగ్ చేసుకోవాలి. చేతి షేపులు బొమ్మలాగా కూర్చోబెట్టడానికి గల చేతి షేపులు, ఇవన్నీ ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రాయండి. ఇతరుల వద్దకు షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీ కాడికి వస్తాయి. థ్యాంక్ యూ.